నిన్న ఆదివారం జూన్ 22న మన తలపతి విజయ్, తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా, అతని 69వ సినిమా, అతని చివరి సినిమా. ఎందుకంటే అతను రాజకీయాలకు పూర్తిగా రాబోతున్నాడు కాబట్టి అతని చివరి సినిమాగా రాబోతున్న సినిమా జననాయగన్ సినిమా నుంచి ఫస్ట్ రోర్ అంటే గ్లిమ్స్ వదిలారు శనివారం రాత్రి 12 గంటలకు. ఇక ఆదివారం రాత్రి 12 గంటలకు 24 గంటల్లో ఈ గ్లిమ్స్ని ఫస్ట్ రోర్ని ఎంతమంది చూశారు అని చూస్తే, అంటే మామూలుగా మన సౌత్లో కానీ తమిళ్లో కానీ విజయ్కి వచ్చే రికార్డ్స్, వ్యూస్ కానీ లైక్స్ కానీ ఏ హీరోకి లేవు. అలాంటిది ఈ ఫస్ట్ రోర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయని చూస్తే 24 గంటల్లో 22.57 మిలియన్ వ్యూస్. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 22.57 మిలియన్ వ్యూస్ అంటే 2,25,70,000 మంది చూశారు. ఇది అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేసినా కానీ అంత వ్యూస్ వచ్చాయి. ఇది కొత్త రికార్డ్ ఏం కాదు, కానీ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే టాప్ 5 ప్లేస్లో ఉంటుంది వ్యూస్ పరంగా మొదటి 24 గంటల్లో. ఇక అదేవిధంగా లైక్స్ కూడా చూసుకుంటే 7,70,000 లైక్స్ వచ్చాయి. అసలు ఎక్సలెంట్ వ్యూస్, ఎక్సలెంట్ లైక్స్. నేను చూశాను, అంటే తమిళ్లో, అంటే తమిళే ఇది జననాయకన్ అనేసి. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు, జనవరి 9, 2026 రిలీజ్ అవుతుంది. దానికి తోడు ఈ సినిమా మన బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ అన్నారు. మరి గ్లిమ్స్లో ఏమి అర్థం కాలేదు, జస్ట్ పోలీస్ గెటప్లో చూపించారు అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన అనిరుద్ధ్ ఇచ్చాడు. సో బాగానే ఉంది గ్లిమ్స్ అయితే. ఇక గ్లిమ్స్లో చెప్పడానికి ఏం లేదు, కానీ బట్ వ్యూస్ పరంగా అయితే టాప్ 5లో ఉంది. 22.57 మిలియన్ అంటే 2,25,70,000 వ్యూస్తో, ప్లస్ లైక్స్ ప్లేస్లో 4th ప్లేస్లో ఉంది ఆల్ ఇండియా లెవెల్లో. 7,70,000 లైక్స్తో మొదటి 24 గంటల్లో. సో చూడండి, జననాయకన్ అని తమిళ సినిమా ఫస్ట్ రోర్ గ్లిమ్స్ వచ్చేసి యూట్యూబ్లో ఉంది. సో విజయ్ది లాస్ట్ సినిమా అంటున్నారు, మరి చూడాలి. ఓకే, బాయ్.